ప్రైజ్ లా మే 4వ తేదీ 2024 ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందని చెప్పి దేవుని లేఖనాలు ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల పట్ల భయం లేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. భార్య భర్తను బట్టి భయం లేకుండా విచ్చలవిడితనంలో ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించేటట్టుగా ప్రస్తుత దినాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ లోకంలో మనం చూస్తే దేవుని భయం లేకుండా విచ్చలవిడితనము ద్వారా ఈ లోకంలో నన్ను ఎవరు చూసేది, నాతో ఎవరు, నాకు నేనే అనేటువంటి అహంకార భావంతో ప్రవర్తించేటువంటి వారు, భయం లేకుండా భక్తి లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించేటువంటి వారు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. అయితే అలాంటి వారి కోసమే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎన్ని దినాలు దేవుని భయం లేకుండా నువ్వు జీవిస్తావు, ఎన్ని దినాలు దేవుని కనికరము లేకుండా నువ్వు జీవిస్తావు. ఈ ఉదయకాల సమయం నుంచి అయినా సరే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యము నా గురించి కాదులే, ఇది ఎవరి గురించో చెప్తున్నారులే అని అనుకోవద్దు, నీ గురించే తప్పకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కనికరము అధికముగా ఉంటుందంటండి. ఆయన కనికరం ఉంటేనే నీకు మరొక రోజున వస్తుంది. ఆయన కనికరం లేకపోతే పడకల మీద ఉన్నప్పుడే నువ్వు చనిపోయేటువంటి పరిస్థితులు, నా మార్గంలో ప్రయాణించేటువంటి సమయంలోనే నువ్వు చనిపోయేటువంటి పరిస్థితులు. అలాంటి సమయాల్లో కూడా దేవుని కనికరం నీ మీద ఉంది కనుకనే ఇన్ని సంవత్సరాల ఆయుష్ నీకు ఉంది, ఇన్ని సంవత్సరాలు జీవించి నువ్వు ఈ లోకంలో జీవించడానికి గల కారణము. అయితే ఇకనైనా దేవుని యందు నిజమైనటువంటి భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.